చివరి క్షణాల్లో మావయ్యని ఆపరేషన్ చేసి బతికించారు. ఇటువైపు దహన సంస్కారాలు, అటువైపు హాస్పిటల్లో మావయ్య పరిస్థితి. పిచ్చెక్కిపోయింది మాకు. ఆయన కాస్త కోలుకున్నాక వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని అబద్ధం చెప్పాము. అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అలా 3 నెలలు గడిచాక ఈయన ఏడ్చి ఏడ్చి పిచ్చివాడైపోయాడు. మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. నరకం అనుభవించాం. అన్నం తినండి కొంచెం. నేను గరుడ పురాణం చదివాను. అందులో ఏమనుందంటే, ఇతరుల మాన ప్రాణాలు తీసిన నీచులకు నరకలోకంలో వజ్ర కంటకశాలి అనే శిక్ష విధిస్తారట. వాళ్ళ అవయవాలను నరుకుతూ, కారం చల్లుతూ అత్యంత భయంకరంగా నరకం చూపిస్తారట. వాళ్లకు తప్పకుండా ఆ శిక్ష పడుతుంది. ఎందుకు అలా లేచావు? నువ్వు చంపుతావా? అవును, నిజమే. వాళ్ళు చచ్చాక నరకం చూస్తారో లేదో, నువ్వే వాళ్ళకి నరకం చూపించి చంపాలి. అప్పుడే నీకు మనశ్శాంతి, వాళ్ళకి ఆత్మశాంతి. ఆ మృగాలని చంపాలంటే నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలంటే ముందు తినాలి. అందులో ఒకరినైతే గుర్తుపట్టగలను, కానీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? కనిపిస్తారు, ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తారు. ఓ రోజు ఆ నలుగురిలో ఒకడు మా అమ్మ షాప్ దగ్గర కనిపించాడు. అమ్మ వాడిని గుర్తుపట్టి మాకు కాల్ చేసింది.